హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం అలియాస్ గురించి నేర్చుకుందాం. ఎస్క్యూఎల్లో అలియాస్ ఎట్లా యూజ్ అవుతుంది అని. అలియాస్లో టేబుల్ అలియాస్, కాలమ్ అలియాస్ గురించి కొన్ని ఎగ్జిక్యూషన్స్ కూడా చూసే నేర్చుకున్నాం. టేబుల్ ఎట్లా చేంజెస్ చేయాలని. ఈ వీడియోలో మనం కన్స్ట్రెయింట్స్ గురించి ఓవర్వ్యూ ఎగ్జిక్యూషన్ కాదు, ఓన్లీ ఓవర్వ్యూగా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. కమింగ్ టు ద డెఫినేషన్, constraints are the business rules which allow us to maintain proper data inside a table. Here you can see business rules allow us to maintain proper data inside a table. అంటే ఇవి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు మన డేటాని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి. కన్స్ట్రెయింట్స్ వచ్చి 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వచ్చి డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. దాంట్లో డిఫాల్ట్, నల్ అండ్ చెక్. మనం వీటి గురించి ఎట్లా యూజ్ అవుతాయి, వీటి డెఫినేషన్ అంతా ఫర్దర్ కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కన్స్ట్రెయింట్స్లో సెకండ్ టైప్ వచ్చి ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. దీంట్లో ప్రైమరీకి, యూనిక్కి ఉంటాయి. వీటి గురించి కూడా నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు థర్డ్ వన్, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక 2 or more టేబుల్స్ని లింక్ చేయడానికి. యూజ్డ్ ఫర్ లింకింగ్ టేబుల్స్. అంటే ఎట్లా మనం రెఫర్ చేయాలంటే ఏదొక రెఫరల్ ఉండాలి కదా మనకి. అట్లా ఫస్ట్ మనం ఒక ఫారెన్కి క్రియేట్ చేస్తాం చైల్డ్ టేబుల్లో. దట్ రిఫర్స్ టు ద ప్రైమరీ కింద పేరెంట్ టేబుల్. లైక్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లా ఉంటుంది కొంచెం. దాని గురించి మీరు ఎగ్జిక్యూషన్లో చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఫర్దర్ వీడియోస్లో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్కి ఒక బేసిక్ రూల్స్ లాగా అనమాట. దీన్ని ఎట్లా మనం చేయాలని చెప్పి, we can impose integrity constraint inside a table during table time creation or alter. అంటే మీరు నా స్టార్టింగ్ వీడియోస్ చూసుంటే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ దానికి ఒక క్లాస్ అనేది ఇచ్చాం, కన్స్ట్రెయింట్ ఇచ్చాం. తర్వాత వేరే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం కన్స్ట్రెయింట్ ఇవ్వలేదు. ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మళ్ళీ మనం కన్స్ట్రెయింట్ ఇచ్చాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇట్లా మనం కన్స్ట్రెయింట్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి 2 డిఫరెంట్ వేస్లో కన్స్ట్రెయింట్ ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఒకటి క్రియేట్ చేసేటప్పుడే కాలంలోనే కన్స్ట్రెయింట్ మెన్షన్ చేసేయచ్చు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. రెండోది వచ్చి టేబుల్ మొత్తం క్రియేట్ చేసేసాక మనకి రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు కన్స్ట్రెయింట్ అని మెన్షన్ చేసుకోవడం బై యూజింగ్ కామాస్ లైక్ దట్. సో ఈరోజు వీడియోకి ఇంతే గైస్. దీని గురించి కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అంతా ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ లెర్న్ విత్ మీ.